నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మానస ముందుగా హెడ్లైన్స్ కరోనా నివారణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది చాపిదేవుల గ్రామంలో పర్యటించిన కోవిడ్-19 కేంద్ర బృందం బాపట్లను నల్లమడ జిల్లాగా చేయడమే నా లక్ష్యం ప్రజలు ఆశీర్వదిస్తే రాజకీయాల్లో కొనసాగుతానన్న డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి రైతు కుటుంబం నుంచి వచ్చాను వారి కష్టాలు నాకు తెలుసు పొలంలోకి దిగి నాట్లేసి దుక్కి దున్నిన తిరుపతి అర్బన్ ఎస్పీ డాక్టర్లు ఇచ్చిన ధైర్యంతోనే కోలుకున్నా కరోనా మహమ్మారిని జయించి ఇంటికి చేరిన కర్నూలు మహిళ ఇక డీటెయిల్స్కి వెళ్తే నంద్యాల ప్రాంతం చాపిరేవుల గ్రామంలో కోవిడ్-19 సామాజిక క్వారంటైన్ ప్రాంతంలో కేంద్ర బృందం పర్యటించింది జిల్లా రెడ్ క్రాస్ స్పెషల్ ఆఫీసర్ మరియు నంద్యాల ఎండీఓ సూచన మేరకు ఈ పర్యటనలో పాల్గొన్నారు బాపట్లను నల్లమడ జిల్లాగా చేయడం కోసమే రాజకీయాల్లోకి వచ్చానని బాపట్ల ఎమ్మెల్యే ఉప సభాపతి కోన రఘుపతి తన మనసులో మాటను ప్రజలకు తెలిపారు నా తండ్రి స్వర్గీయ కోన ప్రభాకర్ రావు రాష్ట్ర ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీని రూపుదిద్దారని దీని ద్వారానే బాపట్లకు ఇంజనీరింగ్ కళాశాల వచ్చిందని తెలిపారు బాపట్లలో కనీసం 500 పడకల ఆసుపత్రి కావాలని నేను ఆశించా కానీ భగవంతుడు అనుకున్న దానికంటే ఎక్కువగా ఓ మెడికల్ కాలేజీనే బాపట్లకు వచ్చేలా చేశాడని ఆయన తెలిపారు మనం చూస్తున్న 4-5 రోజులుగా ఒక చర్చ జరుగుతోంది కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు నేను ప్రజాస్వామ్యాన్ని చాలా గౌరవించేవాడిని ప్రజాస్వామ్యబద్ధంగా నడవాలనుకునేవాడిని ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడం ద్వారా మనల్ని మనం పరిరక్షించుకోవడం అవుతుంది ఆయన ఏదో ఒక దళితుల్లాగా ఒక దళితుల గురించే ఆయన రాజ్యాంగం రాసినట్టుగా ఆయన్ని మరి గౌరవించడానికి మాట్లాడుతున్నారో ఆయన్ని కించపరుస్తూ మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కాదు దయచేసి అటువంటి ఆలోచనలు మాట్లాడేవాడు నేను చెప్తాను దయచేసి అలా మాట్లాడగలి ఆయన మీద ఉన్నటువంటి అభిమానం కొంచెం ఎక్కువ తక్కువ అంత ఉంటుంది లేనివాడు లేడు వేరే సంఘం గురించి మనం మాట్లాడుతూ ఉంటుంది మనం ఈరోజు ఆ రాజ్యాంగానికి లోబడి అందరం కూడా ఈ వ్యవస్థ మొత్తం నడుస్తాం ఒక మన భారతదేశమే కాదు యావత్ ప్రపంచంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి ఉన్నటువంటి గౌరవం ఒక విద్యార్థికుడిగా ఎంతోమంది కొనియాడబడ్డ వ్యక్తి ఆయన గురించి ఏదో ఇష్టం వచ్చినట్టుగా ఒకళ్ళు అందరికీ ఏదో ఆయన జనరల్ పవర్ ఆఫ్ పట్టాలు ఇచ్చినట్టుగా దళితులందరూ కలిసి ఎవరికో కూడా ఒకళ్ళు దారదత్తం చేసినట్టుగా వాళ్ళందరూ దళితులందరూ ఆయన జీవిలో ఉన్నట్టుగా వాళ్ళందరి గురించి ఒకళ్ళిద్దరు ఏదో తీసుకుని పూసుకొని రాసుకొని మాట్లాడుతున్న విధానం చూస్తే చాలా బాధేస్తుంది మనం ఈరోజు ఒక ఆయన అంటాడు ఆ స్టేషన్ ముందు రాత్రి రోడ్డు ఎక్కిపోండి అక్కడెక్కడ రోడ్డు వేస్తున్నాడు కదా ఈ రోడ్డు అవసరం రోడ్డు మనం బస్సు ఎక్కుతున్నాం రైలు ఎక్కుతున్నాం బస్సు ఎక్కుతున్నాం కానీ రైల్వే స్టేషన్ అక్కడే మూసేద్దామా రేపు జిల్లా అయినటువంటి గ్రౌండ్లో ఆ పెద్ద రైల్వే స్టేషన్ జరగబెట్టే అభివృద్ధిలో ఈరోజు ఇటుపక్క ప్లాట్ఫామ్ కాదు ఆ పక్క కూడా ఒక ప్లాట్ఫామ్ కావాలని రైల్పేటలో ఉన్నటువంటి 30 అడుగుల రోడ్డు కాదు 60 అడుగుల రోడ్డు చేయాలని ఒక ప్రణాళిక చేస్తూ ఉన్నాం ఆల్రెడీ ఆ పక్క ఉన్నటువంటి ఏరియాని సర్క్యులేటింగ్ ఏరియా కింద ఆల్రెడీ శాంక్షన్స్ అయ్యాయి ఆ పక్క ఇంకో ప్లాట్ఫామ్ రాబోతోంది 4th ప్లాట్ఫామ్ బుకింగ్ కౌంటర్ రాబోతోంది ఆ ఏరియా అంతా కూడా ఇప్పుడున్నటువంటి 30 అడుగుల రోడ్డుని 60 అడుగుల రోడ్డు చేసి అటు కూడా అభివృద్ధి చెందేటట్టుగా చేయబోతోంది ఆ పక్క మెడికల్ కాలేజ్ రాబోతోంది మరి దాన్ని కూడా మనం విస్మరించట్లేదు స్టేషన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలని గుంటూరులో ఏ రకంగా లిఫ్ట్ ఉందో మనకి లిఫ్ట్ ఉండాలని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలని మనం ఆలోచన చేస్తూ ఉంటే ఒక ఆయన స్వీకరిస్తాడు దానికి ఎక్కువ అవసరం ఉందా ఆ రోడ్డు ఉండదు రాదా అనేటువంటి మాట మాట్లాడారు అక్కడ బైపాస్ రోడ్డు వస్తుంది 4 లేన్ చేస్తూ ఉంటే ఆ 4 లేన్ చేస్తున్నారు కదా ఈ రోడ్డు ఎందుకు తీయటం అంటే నేను దయచేసి అర్థం చేసుకుంటాను మనం చేసేదన్నీ కూడా ప్యారలల్ రోడ్స్ డెవలప్ చేయటం ద్వారా ఇవాళ మనకి ఇబ్బంది లేకుండా జరుగుతుంది. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, గతంలో మనం ఈ జీబీసీ రోడ్డు
మనకి వన్ వే ఉంటుంది. కృష్ణమూర్తి హాస్పిటల్లో ఎదుర్కొన్న వన్ వే వెళ్ళి రోడ్డు వెళ్ళి ఎల్ఎస్సీ ముందు నుంచి బాణర్సపూడి మీదుగా బస్సులు వెళ్ళే. తిరుపతి అర్బన్ ఎస్పీ ఆవుల రమేష్ రెడ్డి శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలంలోని రాజాలపాలెం వద్ద వరి నాట్లు వేస్తున్న కూలీలతో పాటు నాట్లు వేశారు. కాడెద్దుల చెక్కమాన్తో పొలం చదును చేశారు. కూలీలతో కాసేపు సరదాగా గడిపి వారి కష్టాలు అడిగి తెలుసుకుని నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. అనంతరం ఎస్పీ ఆవుల రమేష్ రెడ్డి మాట్లాడుతూ తను రైతు కుటుంబంలో నుంచి వచ్చానని, ప్రతి రైతు కష్టం కూలీ కష్టం తనకు తెలుసని, నేడు కరోనా మహమ్మారి విజృంభణ చేస్తున్నా మనం పట్టెడు అన్నం తింటున్నామన్నా, ప్రజలకు బియ్యం కూరగాయలు సరుకుల ప్రజలకు పంపిణీ చేస్తున్నామంటే దానికి కారణం పంట పండించే రైతని ఆయన కొనియాడారు. నాయుడు రాజులపాలెం ఎక్స్ సర్పంచ్ సార్. మనం లేకుంటుంటే డాక్టర్ మీరు ఆయన డాక్టర్ సైడ్ చెప్పండి ఎలా వేయాలో సార్. సైడ్ ఇటు వెనకాల పెట్టండి, మీరు కూడా పెట్టండి. ఒకసారి వాళ్ళు చూడండి ఫాస్ట్ నాకు కరోనా సోకినప్పుడు చాలా బాధపడ్డానని, కానీ ఆసుపత్రిలో డాక్టర్లు చేస్తున్న వైద్యాన్ని చూసి ధైర్యంగా ఉన్నానని మంగళవారం సాయంత్రం కర్నూలు సమీపంలో విశ్వభారతి జిల్లా స్థాయి కోవిడ్ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన ఒక మహిళ తన అనుభవాన్ని తెలిపారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించి కరోనాను తరిమికొట్టాలని సూచించారు. వచ్చేటప్పుడు మాకు కరోనాతో వచ్చినామని చాలా బాధపడుతూ అంతా వచ్చినాము. కానీ ఇక్కడికి వచ్చినాక మంచి ధైర్యాన్ని ఇచ్చినారు. ఎవరు డాక్టర్స్ అయితేనేమి, మాకు శానిటైజర్స్ అంతా బాగా నీట్గా ఉంది. మాకు ఈ హాస్పిటల్ బాగా చూసినారు. అకామిడేషన్ కానీ ఫుడ్ కానీ తర్వాత టాయిలెట్స్ అన్నీ బాగున్నాయి. ఇక్కడ మేడం వాళ్ళు కూడా బాగా ఏమన్నా డౌట్ అడిగితే క్లియర్ చేస్తున్నారు. ఏదైనా ట్యాబ్లెట్ అవసరం ఉన్న వాళ్ళు అడిగితే ఇచ్చారు. కొందరు పేషెంట్లు మాతో పాటు ఉన్నారు కదా, షుగర్ బీపీ ఉన్న వాళ్ళకు కూడా టెస్టులు చేయడము అన్నీ చేశారు. అంతా బాగున్నాయి వసతులు. హ్యాపీగా ఫీల్ అయ్యి మంచిగా మాకు బాగా తయారు చేసినందుకు మమ్మల్ని నెగిటివ్ చేసి మరీ పంపిస్తున్నారు ఇంటికి. మీ అందరికీ వెరీ మెనీ 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 థ్యాంక్స్. సమాజానికి ఏమన్నా మెసేజ్ చెప్పాలనుకున్నారు? కరోనా వ్యాధి వాళ్ళకు భయపడాల్సిన పని లేదు, భయపడాల్సిన పని అయితే లేదు. ఇది ప్రాణాంతకం కాదు, కానీ మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత సేఫ్గా ఉంటాము. అంత మామూలు టీవీలో అన్నిట్లో చూపిస్తున్నారు కదా, స్టే అట్ హోమ్, అది ఫాలో అయితే చాలు. బయట ఎక్కడ తిరగకుండా మనము ఇంట్లోనే ఉండి జాగ్రత్తగా ఉండి, ఇంట్లో కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ప్రతి ఇంట్లో ఉన్న పర్సన్స్ కానీ ఎవరైనా సరే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ బాగా హాట్ వాటర్ తీసుకోవడము, ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడము, అవన్నీ చేస్తే కరోనాని ఈజీగా జయించవచ్చు అని నేను భావిస్తున్నాను.
పత్తికొండ మండలం హోసూరు గ్రామంలో ప్రమాదవశాత్తు 15 గడ్డివాములు దగ్ధమయ్యాయి. విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే శ్రీ దేవమ్మ అధికారులతో మాట్లాడి ఘటనా స్థలానికి 3 ఫైర్ ఇంజన్లు పంపించడం జరిగింది. ఆర్డీఓ ఎంఆర్ఓతో మాట్లాడి జరిగిన ఆస్తి నష్టాన్ని వెంటనే అంచనా వేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం తరఫున ప్రతి ఒక్కరిని ఆదుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు. మంట వస్తుంది, మంట మంట. స్లో 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 పాడు పాడు, ముందు పాడు ముందు పాడే. మళ్ళీ బాబా బాబా రే గుంపుతారు మీరంతా. బాబు దూరం ఎప్పుడు చూసే ఉంటారు. బాబు పని చేసేవాళ్ళు దూరం బాబు స్టార్టింగ్ పాయింట్ తీసారా కలర్ తీసి. కర్నూలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బి క్యాంపు జూనియర్ కళాశాలలో కొందరు ఆకతాయిలు కళాశాలలోకి ప్రవేశించి తరగతి గదికి నిప్పు అంటించారని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు కళాశాలకు చేరుకొని మంటలను ఆర్పివేశారు. ఈ అగ్ని ప్రమాదంలో కళాశాల ఫర్నిచర్ పూర్తిగా దగ్ధమైంది. పాణ్యం ప్రొహిబిషన్ ఎక్సైజ్ వారి ఆధ్వర్యంలో నాటు సారాకు వాడే 5,000 కేజీల బెల్లాన్ని లారీలో తరలిస్తున్నారనే సమాచారం మేరకు ప్రొహిబిషన్ సిఐ రాజశేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో దాడి చేసి స్వాధీనపరుచుకున్నారు. నిత్యావసర సరుకుల పేరుతో చిత్తూరుకి వెళ్లి తిరిగి కర్నూలుకు వస్తుండగా ఓర్వకల్ జాతీయ రహదారిలో రైడ్ చేసి పట్టుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఎక్సైజ్ పోలీసులు.
చరం వరకే రైడ్ చేసాము. సార్ ఎప్పుడు సార్ చేసి? నిన్న రాత్రి మిడ్ నైట్లో చేసాము. ఎన్ని కేజీలు సార్ అది? 100 బ్యాగులు, దానిలో ఉండే 1000 కిలోల బెల్లము, ప్యూర్ బ్లాక్ నల్ల బెల్లం. అది కంప్లీట్గా అది నాటు సారాయికి మాత్రమే పనికొచ్చే బెల్లం. అది చిత్తూరు నుంచి తీసుకొస్తుంటే పట్టుకున్నాము. సార్ ఇప్పుడు జిల్లాలో ఇంతవరకు ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడు పట్టలేదు అనుకుంటాను నాకు తెలిసి. నేను పట్టారు కానీ ఒకటే క్వాంటిటీ ఇంత పెద్ద లారీ అనేది ఇది ఫస్ట్ టైం ఉండదు సార్. ఫస్ట్ టైం ఎప్పుడు? ఉన్నాయి, లేకుండా ఏం లేదు. సార్ స్టేషన్స్ ఉన్నాయి, మిగతా స్టేషన్స్ కూడా ఉన్నాయి. చిత్తూరు డిస్టిక్ నుంచే సార్ అది వచ్చింది. అవునండి. తరలింపు అంటే ఎవరైనా ఉంటారు సార్ నిందితులు? ఇంకా అది దీని కనుక ఏం లేదు. ఎల్కే తాండాలో రాజు నాయక్ అనే అతను వీళ్ళతో ఫోన్లో కాంటాక్ట్ చేసేదంతా మేము విన్నాము. అతని ద్వారానే ఇదంతా జరిగింది. అంటే ఇప్పుడు ఇది 5000 కేజీలు మేజర్ పెద్ద ఎత్తున దొరికింది కదా. ఇంకా విస్తృతమైన దాడులు ఏమైనా జరుగుతాయంటారా? కంటిన్యూగా ఉంటుందండి అది. సరే. మనకి తాండాల మీద జరుగుతుంది. బార్డర్ నుంచి వచ్చే ఐఎంఎల్ అది తెలంగాణ మద్యం మీద కూడా ఈ లాక్డౌన్ పీరియడ్ నుంచి కూడా ఓపెన్ అయినప్పటి నుంచి భారీగానే చేస్తున్నాము. ఈ 1 వీక్లోనే దాదాపు 60 వెహికల్స్ సీజ్ చేసాం కూడా. సో ఈ లారీకి సంబంధించి ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు సార్? ఇప్పటికి 2 తీసుకున్నాము. ఇంకా దీనికి మేజర్ కారణమైన వ్యక్తి రాజు నాయక్ని తర్వాత అరెస్ట్ చేస్తాము. కర్నూలు డోన్ ప్యాపిలి మండలం చిన్నపుదిల గ్రామంలో జరిగిన హత్య కేసులో 4 వ్యక్తులను అరెస్టు చేశారు పోలీసులు. ఈ నెల 5న జరిగిన కల్లందొడ్డి స్థల వివాద ఘర్షణలో బ్రహ్మయ్య హత్య కేసులో 4 నిందితులు వెంకటేష్ గౌడ్, తిరుమలేష్ గౌడ్, ప్రసాద్ గౌడ్, రఘునాథ్ గౌడ్లను ప్యాపిలి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో కరోనా వైరస్ ప్రభావం వల్ల రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించిన సందర్భంగా నాయి బ్రాహ్మణులకు బియ్యం, పండ్లను నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. సెక్రటరీ శేషుపని మాట్లాడుతూ నిరుపేదలైన 60 కుటుంబాల నాయి బ్రాహ్మణ సోదరులకు అధ్యక్షుడు లక్ష్మయ్య సౌజన్యంతో బియ్యం, అరటి పండ్లు పంపిణీ చేయడం జరిగిందని తెలియజేశారు. చూసుకోలేదు అది తీసుకుని వెళ్ళి ఓకే. కర్నూలు జిల్లా డోన్ పట్టణ నాయ బ్రాహ్మణ సేవా సంఘము పాత బస్టాండ్లోని ముక్తేశ్వర ఆలయంలో సాయంకాలము 3 గంటలకు సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది. ముఖ్యంగా ప్రపంచంలో కరోనా వైరస్ ఎక్కువ విజృంభించడం వల్ల మన రాష్ట్రంలో చాలామంది నాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వారు ఉపాధి కోల్పోయి దాదాపు 46 రోజులుగా పస్తులు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. దాన్ని గమనించిన మన ప్రెసిడెంట్ అయినటువంటి లక్ష్మయ్య గారు, డోన్ పట్టణ ప్రెసిడెంట్ అయినటువంటి లక్ష్మయ్య గారు ఏదో ఒక సహాయం చేయాల, మన వారికి ఆదుకోవాలన్న దృక్పథంతో 1 వారం నుంచి అతను ఎవరెవరు షాపులలో కమిషన్ చేసుకుంటున్నారు, ఎవరు ఉపాధి కోల్పోయినారు, ఎక్కువ నష్టపోయిన వారు ఎవరని గమనించి వారం రోజులుగా అందరినీ వివిధ షాపులో కమిషన్ చేసుకునే వారికి ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈరోజు అందరినీ పిలిపించి దాదాపు 60 కుటుంబాల వారికి ఈరోజు మేలు కల్పించడం జరుగుతుంది.
ప్రతి ఒక్క కుటుంబానికి 25 కేజీల బియ్యము పలహారం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రెసిడెంట్ లక్ష్మయ్య గారు సన్ ఆఫ్ సంద్రపల్లి వెంకటరామయ్య గారి కుమారుడు లక్ష్మయ్య గారు తన సొంత ఖర్చులతో 50 కుటుంబాలకు మేలు చేయడం జరుగుతుంది. ఆయనని సంఘం తరపున అందరము నాయబ్రాహ్మణ సంఘం సభ్యులందరము అభినందిస్తున్నాము. శ్రీకాళహస్తిపట్టణం 10వ వార్డులో సచివాలయ సెక్రటరీగా పనిచేస్తున్న రాజశేఖర్ అనే వ్యక్తికి కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో శ్రీకాళహస్తిపట్టణ ప్రజలు మరోసారి ఉలిక్కిపడ్డారు. ఇతను బిఎన్ కండ్రిగ మండలం కాటూరుకు గ్రామానికి చెందిన వ్యక్తి కావడంతో ఆ గ్రామ ప్రజలు కూడా ఆందోళన చెందుతున్నారు. నెల్లూరు అయితే కొడుతూ రాస్తా ఉన్నారు. నెల్లూరు అయితే కొడతా. గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి కోవిలమూడి రవీంద్ర ఆధ్వర్యంలో మద్యం దుకాణాలను వెంటనే మూసివేయాలని నిరాహార దీక్షలు చేపట్టినారు తెలుగు మహిళలు. ఈ కార్యక్రమంలో పోతురాజు ఉమాదేవి, వేగుంట రాణి, నేపాక పద్మ తదితరులు పాల్గొన్నారు. మూసివేయాలి మద్యం దుకాణాలు వెంటనే, మూసివేయాలి మద్యం దుకాణాలు వెంటనే, మూసివేయాలి మద్యం దుకాణాలు వెంటనే, మూసివేయాలి మద్యం దుకాణాలు వెంటనే, మూసివేయాలి మద్యం దుకాణాలు వెంటనే. ప్రభుత్వ నిరంకుశ వైఖరి నశించాలి, ప్రభుత్వ నిరంకుశ వైఖరి. మూసివేయాలి మద్యం దుకాణాలు వెంటనే, మూసివేయాలి మద్యం దుకాణాలు వెంటనే. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం. అందరికీ నమస్కారం. ఈరోజు గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో ఈ లాక్డౌన్ ఎత్తేసే వరకు మద్యం షాపులు తెరవద్దని చెప్పి గుంటూరు జిల్లా మహిళా అధ్యక్షురాలు అట్లాగే టౌన్ అధ్యక్షురాలతో సహా అందరూ ఈ నిరాహార దీక్షలో కూర్చున్నందుకు వాళ్ళకి సాంఘీభావం విధానం వచ్చాం. ముఖ్యంగా పోతురాజు ఉమాదేవి గారు, సుమతి గారు, రాణి గారు, పద్మా గారు, అలాగే మల్లేశ్వరి గారు, హనుమాయమ్మ గారు, ఇంకా మొత్తం 7 ఈరోజు నిరాహార దీక్ష చేస్తున్నారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మోడీ గారు 3 సార్లు లాక్డౌన్ పెంచారు. దేనికి పెంచారు లాక్డౌన్? అందరినీ ఇళ్లలో ఎందుకు కూర్చోమన్నారు? కరోనా వ్యాప్తి ఉధృతం కాకుండా అరికట్టాలని చెప్పి ఆయన ఆపారు. దీన్ని మీరు రోజుకి లాక్డౌన్ టైంలో మద్యం దుకాణాలు తెరుస్తుంటే రోడ్ల మీద జనం ఎంత బారు తీరున్నారో మీరు అందరూ చూస్తున్నారు. ఇది చూశారు కదా, మొదటి 30 రోజుల్లో ఎన్ని కేసులు వచ్చినాయి, తర్వాత 20 రోజుల్లో ఎన్ని కేసులు వచ్చినాయి, డబుల్ అయింది. మీరు నియంత్రించాల్సిన పోయి ఇట్లాంటివన్నీ ప్రోత్సహిస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరం. మీరు ప్రజల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి ఎప్పుడైతే మీరు లాక్డౌన్ తీసేస్తారో అప్పటి వరకు మద్యం దుకాణాలు మూసేయమని మా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు మేము ఇక్కడ దీక్షలు చేస్తున్నాం. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. మీరు ఇమీడియట్గా ఈ మద్యం దుకాణాలు మూసివేయాలని చెప్పి ఆల్రెడీ మేము అందరికీ కూడా రిప్రజెంటేషన్స్ ఇచ్చాం. దీన్ని మళ్ళీ ఇంకోసారి ప్రభుత్వం పునః పరిశీలించి దీన్ని జాగ్రత్తగా ప్రజల యొక్క ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అట్లాగే రెండో విషయం,
మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసే రోజున కరెంట్ ఛార్జీలు పూర్తిగా తగ్గిస్తామని 2 చేతులు ఇట్లా పైకి చెప్పారు. మరి ఆ ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఆయన బైబిల్ కూడా పట్టుకుని ప్రమాణ స్వీకారం చేశారు. అట్లాంటి ఆయన నిన్న మళ్ళీ కరెంట్ ఛార్జీలు పెంచారు. అట్లాగే ఒక నెల తీసుకోపోయేపాటికి ప్రతి వాటి స్లాబ్ డబుల్ స్లాబ్లోకి వెళ్ళిపోతుంది. అట్లాగే నెలకు యావరేజ్ చూసుకుని వాళ్ళు చాలా మధ్యతరగతి కుటుంబాలు అసలే వాళ్ళు బయటికి ఏం పనులు దొరక ఇంట్లో కూర్చుంటున్నారు. వాళ్ళకి ఏం ఆదాయాలు లేవు. మీరు తగిన చర్య ఇమీడియట్ తీసుకుని ఆ కరెంటు బిల్లులు కూడా తగ్గించాలి. ఎట్లయితే పాత స్లాబ్ యావరేజ్ చేసుకుని చేయాలని చెప్పి రేట్లు మొత్తం వాళ్ళు ఏవైతే పెంచారో అవన్నీ తగ్గించాలని చెప్పి ఈ మీడియా ద్వారా పెంచారు. జర్నలిస్టులకు 50 లక్షలు బీమా సౌకర్యం కల్పించాలని జాతీయ సభ్యులు మచ్చ రామలింగారెడ్డి డిమాండ్ చేశారు. ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ పిలుపు మేరకు జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో అనంతపురం ప్రెస్ క్లబ్లో 2వ రోజు మౌన దీక్ష చేస్తున్నారు స్థానిక జర్నలిస్టులు. జర్నలిస్టుని విస్మరించినటువంటి మా భావన. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ యోజన కోవిడ్-19 పేరుతో ఒక జీవో తెచ్చింది. దాన్ని కూడా ఏర్పాటు చేశారు. జర్నలిస్టులు మర్చిపోయారు కాబట్టి వెంటనే దాంట్లో కేంద్ర ప్రభుత్వం జర్నలిస్టుని యాడ్ చేయాలనేటువంటిది ఈ కార్యక్రమంగా తీసుకున్నాం. కోవిడ్ నియంత్రణ క్రమశిక్షణను ప్రజలంతా పాటించాలని కర్నూలు కలెక్టర్ వీరపాండియన్ సూచించారు. ఆత్మకూరు రెడ్ జోన్ లో పర్యటించిన ఆయన అక్కడి పరిస్థితులను సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు కరోనా వైరస్ కట్టడికి కలిసికట్టుగా యుద్ధం చేయాలన్నారు. కేసు 584కి చేరింది. దీంట్లో ముఖ్యంగా గమనిస్తే నిన్న 17 మంది డిశ్చార్జ్ అయ్యారు. దాంతోపాటు కలిపితే దాదాపు 284 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇది దాదాపు 50% డిశ్చార్జ్ అయ్యారు. ఒక 50% యాక్టివ్ కేసెస్లో ఉన్నారు. 16 మంది మరణించడం జరిగింది. అది ఒక 2.7% ఫెటాలిటీ రేటు ఉంది. 50% డిశ్చార్జ్ రేటు ఉంది. సో ఇప్పుడు మనకు కేసెస్ మొత్తం కూడా ఎప్పుడు ఎక్కువ కర్నూలు టౌన్లో, నంద్యాల టౌన్లో వస్తూ ఉండేది. కంప్లీట్గా మనము లాక్డౌన్ చేసిన తర్వాత పూర్తిగా కంటైన్మెంట్ ఆపరేషన్స్ని చాలా స్ట్రిక్ట్గా చేసాం కాబట్టి ఇప్పుడు లాస్ట్ ఒక 1 వీక్గా కేసెస్ అనేది తక్కువనే నమోదవుతున్నాయి. ఎందుకంటే మనకు కంటైన్మెంట్ ఆపరేషన్స్ కానీ, హెల్త్ సర్వేలెన్స్ కానీ, టెస్టింగ్ కానీ బాగా పెంచడం జరిగింది. టెస్టింగ్ బాగా పెంచేసి పాజిటివ్ వచ్చిన వెంటనే వాళ్ళని ఐసోలేట్ చేస్తున్నాం కాబట్టి నెంబర్ ఆఫ్ కేసెస్ కూడా తగ్గే అవకాశం ఉంది. కానీ ఇలా తగ్గుతుందని చెప్పేసి మనం అందరం కూడా ఎట్టి పరిస్థితుల్లో రిలాక్స్డ్గా ఉండకూడదు. ఖచ్చితంగా మనము జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైనా పెరగచ్చు. అది కూడా ఇప్పుడు లాక్డౌన్ ఉంది కాబట్టి స్ట్రిక్ట్గా అన్నీ క్లోజ్ చేసాం కాబట్టి కంట్రోల్లో ఉంది. ఒకసారి లాక్డౌన్ అనేది చాలా రోజులకి మనం కొనసాగించలేము. ఒకసారి లాక్డౌన్ లిఫ్ట్ అయితే అందరం కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. సో దానిలో ప్రజలందరికీ నేను కోరుతున్నది ఏమంటే దయచేసి కోవిడ్ డిసిప్లిన్ అనేది మనం పాటించాల్సిన అవసరం ఉంది. కోవిడ్ డిసిప్లిన్ అంటే కోవిడ్ సంబంధించిన క్రమశిక్షణ అనేది మనం నేర్చుకోవాలి. కోవిడ్తో సహజీవనం ఉండేలాగా మనము దాన్ని పాటించాల్సిన అవసరం ఉంది. ఎక్కడికి వెళ్ళినా మన భౌతిక దూరం పాటించడం, ఖచ్చితంగా మాస్క్ వేసుకోవడం, ఖచ్చితంగా హ్యాండ్ వాష్ కానీ శానిటైజర్ కానీ వాడుకోవడం, ఒక అంగడికి వెళ్ళినా లేకపోతే ఒక బస్సులో వెళ్ళినా కార్లో వెళ్ళినా దూరంగా ఉండడం, సర్కిల్ వేసుకొని ప్రతి ఒక్క షాప్ ఓనర్ కూడా దాన్ని పాటించడం. ఒకవేళ మార్కెట్ ఓపెన్ చేసినా మార్కెట్లో అదే దాన్ని పాటించడం, దూరం పాటించడం, శానిటైజర్ వాడుకోవడం, ఫేస్ మాస్క్ వేసుకోవడం. సో ఈ రకంగా మనం డైలీ దీన్ని చేసుకుంటే ఖచ్చితంగా ఈ కరోనా వ్యాప్తి నుంచి బయటపడవచ్చు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరోనా నివారణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. చాపిదేవుల గ్రామంలో పర్యటించిన కోవిడ్-19 కేంద్ర బృందం. బాపట్లను నల్లమడ జిల్లాగా చేయడమే నా లక్ష్యం. ప్రజలు ఆశీర్వదిస్తే రాజకీయాల్లో కొనసాగుతానన్న డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి. రైతు కుటుంబం నుంచి వచ్చాను, వారి కష్టాలు నాకు తెలుసు. పొలంలోకి దిగి నాట్లేసి దుక్కి దున్నిన తిరుపతి అర్బన్ ఎస్పీ. డాక్టర్లు ఇచ్చిన ధైర్యంతోనే కోలుకున్నా. కరోనా మహమ్మారిని జయించి ఇంటికి చేరిన కర్నూలు మహిళ.
ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తుండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.